తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి మే 10 వరకు 10 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడే శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగగా బుధవారం రోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణానికి ముందుగా చతుస్థానార్చన నిర్వహించిన అనంతరం భేరీ పూజ జరిపి భేరీ తాడనం దేవతాహ్వానం ఆలయ అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని పర్వత రాజకుమారిగా అలంకరించి వృషభ వాహనం మీద, సాయంకాలం అమ్మవారిని మృగవాహినిగా అలంకరించి ఊరేగింపు జరిపారు. 4 పాదాలు కలిగిన వృషభాన్ని ధర్మ స్వరూపంగా శాస్త్రాలు అభివర్ణించాయి. అట్టి వృషభ వాహనంపై పర్వత రాజకుమారిగా సేవింపబడుచున్న అమ్మవారిని దర్శించడం వల్ల ధర్మశ్రద్ధ కలుగుతుంది. వృషభ వాహనంపై మరియు మృగవాహనంపై సేవింపబడుచున్న అమ్మవారి దర్శనం వల్ల సాధకుడికి చంచలత్వం పోయి స్థిరమైన బుద్ధి కలిగి సాధన సక్రమంగా కొనసాగుతుంది మరియు కన్యలకు వివాహమై మంచి భర్త దొరుకుతాడని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు తెలిపారు. కార్యక్రమాలకు తెలంగాణ ముదిరాజు మహాసభ వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. గురువారం ఉదయం మకర వాహన సేవ, సాయంకాలం చంద్రప్రభ వాహన సేవలు జరిపిన పిమ్మట అమ్మవారి ఎదుర్కోలు ఉంటుంది. అక్షయ తృతీయ కూడా కావడంతో దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా పూదాన్ పోచంపల్లి నుంచి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి పురోహిత సంఘం అధ్యక్షులు రుద్ర పాండురంగ శాస్త్రి, రుద్ర శ్రీశైలం, చెన్న కేశవులు అమ్మవారి కళ్యాణ నిమిత్తం ప్రత్యేకంగా నేర్చిన పట్టు చీరను అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో నేడు 2025-27వ శ్వేతార్క గణపతి స్వామివారి వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతకాల సమయంలో సుప్రభాత సేవ మరియు గోపూజ ఆది గణపతి పూజతో స్వామివారికి అభిషేకంతో ప్రారంభమైంది. అనంతరం దేవతా పూజలు, గణపతి పూజ, పుణ్యావచనం, వృద్ధి పరుణము, అంకురార్పణ పూజా కార్యక్రమాలతో స్థానిక కార్పొరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు దేవుని శశాంక శర్మ, పిల్లల బారి మోహన కృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ఉన్నటువంటి యాగశాలనందు యాగశిల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, దేవతా స్థాపిత, దేవతా మూలమంత్ర హోమాలు, నిత్య సహస్ర రుద్ర హోమం నిర్వహించడం జరిగింది. కోటి శ్వేతార్క గణపతి మూల మంత్రనామ జప పారాయణం ప్రారంభం మరియు శ్రీమతి తాడూరు రేణుకా బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు, మహారాజు దర్బార్ సేవలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు రమాదేవి, సులోచన, ఉమాదేవి, రజిత, సీనమ్మ, లక్ష్మి, కల్పన, కవిత, విజయ, కోటి సాయి కుమారి, విజయలక్ష్మి, తుమ్మా శ్రీనివాస్, వెంకట సాయితేజ, పాక పవన్ కుమార్, వరికోలు సాయితేజ, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొని అన్నపూర్ణ భవన్లో అన్నదానం చేశారు. विश्वा भूतानि स दृष्टा प्रणयादिनः
కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు విశేష పంచామృత అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు గంధలేపనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. సంస్థాన పూజల్లో భాగంగా పూర్ణబోధ మండలంలో శ్రీ మూలరాముల విగ్రహాలకు పూజలు చేసి పంచహారతులిచ్చారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.